మన వంటింట్లో రోజూ చూసే ఒక చిన్న మసాలా దినుసు మన ఆరోగ్యాన్ని మొత్తం మార్చేయగలదని ఎప్పుడైనా ఆలోచించారా? అవును, అదేనండి, లవంగం. ఈరోజు మనం ఈ చిన్నగా కనిపించే లవంగంలో దాగి ఉన్న పెద్ద పెద్ద ఆరోగ్య రహస్యాలేంటో తెలుసుకుందాం రండి. అసలు మనం అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, ప్రతిరోజూ కేవలం 2 లవంగాలు తింటే మన శరీరంలో ఏం జరుగుతుంది? ఈ చిన్న అలవాటు ఎంత పెద్ద మార్పును తీసుకురాగలదో ఈ విశ్లేషణలో లోతుగా చూద్దాం. ముందుగా అసలు లవంగమంటే ఏంటి? దాని ఘాటైన వాసన, రుచి వెనుక అసలు కారణమేంటి? దాని బలానికి మూలం ఎక్కడుందో ఒక్కసారి చూద్దాం. చూడండి, లవంగం అంటే కేవలం వంటల్లో వాడే ఒక మసాలా దినుసు మాత్రమే కాదు. ఇది నిజానికి ఒక ఔషధాల గని. ఇందులో యూజినాల్ అనే ఒక శక్తివంతమైన కాంపౌండ్ ఉంటుంది. సరిగ్గా ఈ గుణాలే మన ఆరోగ్యాన్ని చాలా రకాలుగా కాపాడతాయి. అదెలాగో చూద్దాం. లవంగం ఇంత శక్తివంతంగా ఉండటానికి ముఖ్యంగా 2 కారణాలున్నాయి. ఒకటి యాంటీఆక్సిడెంట్స్, 2 యాంటీబ్యాక్టీరియల్ గుణాలు. యాంటీఆక్సిడెంట్స్ ఏం చేస్తాయంటే మన శరీర కణాల్ని పాడుచేసే ఫ్రీ రాడికల్స్ నుండి కాపాడతాయి. ఇక యాంటీబ్యాక్టీరియల్ గుణాలైతే మనకు హాని చేసే సూక్ష్మక్రిములతో పోరాడతాయి. అంటే ఈ 2 కలిసి మన ఆరోగ్యానికి ఒక రక్షణ కవచంలా పనిచేస్తాయన్నమాట. సరే, ఇంత శక్తి ఉంది అంటున్నాం కదా, మరి మన రోజువారీ జీవితంలో ఇది ఎలాంటి మంచి మార్పులు తీసుకురాగలదు? లవంగం వల్ల కలిగే ఆ అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు వరుసగా చూసేద్దాం. ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే, లవంగం వల్ల కలిగే ప్రయోజనాలు స్త్రీలకు, పురుషులకు కాస్త భిన్నంగా ఉంటాయి. ఉదాహరణకి, పురుషుల్లో రక్త ప్రసరణను మెరుగుపరిచి జీర్ణశక్తిని పెంచడానికి ఇది బాగా హెల్ప్ చేస్తుంది. అదే మహిళల విషయానికొస్తే హార్మోన్లను బ్యాలెన్స్ చేయడంలో, చర్మ సౌందర్యాన్ని పెంచడంలో ఇది బాగా పనిచేస్తుంది. కేవలం స్త్రీలు, పురుషులకే కాదు, లవంగాలు అందరికీ మేలు చేస్తాయి. మన ఇమ్యూనిటీని, అంటే రోగనిరోధక శక్తిని పెంచడం దగ్గరనుంచి పంటినొప్పికి ఉపశమనమివ్వడం, నోటి దుర్వాసనను పోగొట్టడం వరకు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ప్రయోజనాలున్నాయి. ఇన్ని ప్రయోజనాలున్నాయి కదా, అయితే వీటన్నింటినీ పూర్తిగా పొందాలంటే ఒక చిన్న సీక్రెట్ ఉంది. రాత్రి రహస్యమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మరి ఈ ప్రయోజనాలన్నింటినీ మనం ఎలా పొందాలి? అత్యంత ఎఫెక్టివ్ మార్గమేంటి? సమాధానం చాలా సింపుల్, కానీ చాలా పవర్ఫుల్. ఆ రహస్యం ఇదేనండి. రాత్రి పడుకోబోయే ముందు 2 లవంగాలను నోట్లో వేసుకుని నమలడం. మనం హాయిగా నిద్రపోతున్నప్పుడు ఈ లవంగంలోని మంచి గుణాలు ఓవైపు మన జీర్ణ వ్యవస్థను శుభ్రం చేస్తాయి, మరోవైపు రాత్రంతా నోటిలోని బ్యాక్టీరియాను కంట్రోల్ చేసి ఉదయాన్నే మనకు మంచి తాజా శ్వాసను అందిస్తాయన్నమాట. సరే, ఈ మంచి అలవాటును మన జీవితంలో ఒక భాగంగా ఎలా మార్చుకోవాలి? లవంగాలను సురక్షితంగా ఇంకా ప్రభావవంతంగా ఎలా వాడాలో కొన్ని పద్ధతులు, జాగ్రత్తలిప్పుడు చూద్దాం. లవంగాలను వాడుకోవడానికి చాలా మార్గాలున్నాయి. నేరుగా నమలడమనేది అన్నిటికంటే ఎక్కువ ప్రభావవంతమైన పద్ధతి. ఒకవేళ ఆ ఘాటు ఇష్టం లేకపోతే లవంగాలతో టీ చేసుకోవచ్చు, లేదా ఇంకా సింపుల్గా వంటల్లో లవంగాల పొడిని వాడొచ్చు. మనకు ఏది సౌకర్యంగా ఉంటే అది ఎంచుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన హెచ్చరిక: ఏదైనా సరే మితంగా తీసుకుంటేనే అమృతం. లవంగాలను కూడా మరీ ఎక్కువగా తీసుకుంటే జీర్ణ సమస్యలుగాని, ఇతర సైడ్ ఎఫెక్ట్స్ గానీ రావొచ్చు. అందుకే రోజుకు 1 లేదా 2 అంతే, అంతకుమించి వద్దు. ఇదే సురక్షితమైన పద్ధతి. చూశారు కదా, చిన్నగా కనిపించే ఒక లవంగంలో ఎంత పెద్ద ఆరోగ్య రహస్యం దాగి ఉందో. కొన్నిసార్లు మనం పెద్ద పెద్ద వాటికోసం వెతుకుతాం, కానీ అసలైన శక్తులు ఇలాంటి చిన్న చిన్న వాటిలోనే దాగి ఉంటాయి. మన వంటింట్లో ఇలాంటి ఆరోగ్య రహస్యాలు ఇంకేమేమున్నాయో ఒక్కసారి ఆలోచించండి.